హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు బిర్యానీలోకి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. బిర్యానీలో చేసే గోంగూర పచ్చడి విడిగా చేసేది వేరండి, బిర్యానీలోకి వేరుగా చేస్తారు. ముందుగా జీలకర్ర మెంతులు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వన్ బై వన్ నేను చూపిస్తాను. గోంగూర ఇలా ఆయిల్లో వేసేసి వేపుతూ ఉంటేనే దగ్గరగా వేగిపోతుందండి. చాలా సింపుల్గా దగ్గర అవుతుంది. ఇలా అయ్యాక కొంచెం వాటర్ వస్తుందండి గోంగూరలోనే. ఆ వాటర్తో కొంచెం ఉడికాక మీకు ఏమేమి వేయాలో నేను వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవాలి. కొంచెం పొడవుగా కోసుకోవాలండి ఇవి ఇలా, అప్పుడే బాగుంటుంది. తర్వాత కొబ్బరి పొడి, ధనియాలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి పొడిలో. తర్వాత అల్లం పేస్టు, ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, పచ్చిమిరకాయలు వేసాం కదా. మామూలు పచ్చళ్ళు అయితే అల్లం పేస్ట్ వేయరు. ఇందులో కూడా మనం పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసుకోవాలి. బిర్యానీలో చేసే గోంగూర పచ్చడిలో పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కల్లుప్పు. మేము అన్నిట్లో కల్లుప్పే వాడతాము, అదే మంచిది అంటారు కదా. తర్వాత టమాటా కూడా పొడుగ్గానే కోసుకోవాలి. అలా తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అన్నంలో బాగుంటుంది. ఇవంతా బాగా ఉడకాలి. బాగా ఉడికాక కొంతసేపు మూత పెడితే బాగా మగ్గిపోతుంది. చూద్దాం, మగ్గిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకొని మనం పప్పు గుత్తితో వెనుపుకోవాలి. మిక్సీతో పని లేదండి, మిక్సీ వేసుకోవాల్సిన పని లేదు. మిక్సీ వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. రెడీ, ఇంతే సింపుల్ బిర్యానీ గోంగూర పచ్చడి రెడీ.